ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి అరవింద్ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ప్రముఖ సినీ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ఈరోజు విచారించింది. 2017-2019 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ వరకు రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 100 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో పాటు ఓపెన్ క్యాష్ క్రెడిట్ సౌకర్యం దుర్వినియోగం చేసి నిధులను వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసును సిబిఐ మొదటగా కేసు నమోదు చేసింది. తర్వాత మళ్ళీ ల్యాండింగ్ కోడ్లో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో అల్లు అరవింద్ చెందిన సంస్థలతో పాటు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈరోజు హైదరాబాద్లో ఈడీ కార్యాలయంలో అల్లు అరవింద్ సుమారు 3 గంటల పాటు విచారణ హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తులు కొనుగోలు అంశాలపై ఈడీ అధికారులు ఆయన ప్రశ్నించారు. విచారణ ఇంకా పూర్తి కానందున మరలా వచ్చే వారం మరొకసారి హాజరు కావాలని ఈడీ అధికారులు అల్లు అరవింద్ను ఆదేశించారు. విజయ. థ్యాంక్ యూ రాము.